అందరికీ నమస్కారం. ముందుగా మీకందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ ఉగాది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా పవన్ అన్న గారి సహకారంతోన, మోడీ గారి సహకారంతోన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సూపర్ 6లో హామీలో భాగంగా, అదేవిధంగా మా యువనేత యువగళం పాదయాత్ర చేస్తూ ఇచ్చిన హామీలో భాగంగా మంత్రివర్యులు మానవ వనరుల శాఖ శ్రీ గౌరవనీయులు లోకేష్ అన్న ఈరోజు ఉద్యోగాల కల్పనకై భారీ ఎత్తున నోటిఫికేషన్ జారీ చేయమని ఆదేశాలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి యువతకు, నిరుద్యోగాలకు ఇది మంచి గొప్ప అవకాశం అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఇది మా కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే తప్పకుండా నెరవేరుస్తాం. మాట ఇస్తే మాట మీద నిలబడతాం అని మరొకసారి రుజువు చేసుకున్నటువంటి మా కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఈరోజు మరొక యువతకు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు గత 5 సంవత్సరాలుగా మానసికంగా క్షోభ అనుభవించినటువంటి నిరుద్యోగులు, యువతలు జాబ్ కోసం ఈ నోటిఫికేషన్స్ వస్తాయి, మేము జాబ్ కొడతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా చదువుకొని వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది మంచి సువర్ణావకాశం. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, జాబ్ క్యాలెండర్ కేవలం ప్రకటన మాత్రమే కాదు, ఇది యువతకు ఉద్యోగాల ఇచ్చే ఒక భరోసా అని చెప్పి మా కూటమి ప్రభుత్వం గర్వంగా తెలియజేసుకుంటుంది. మేం హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చామో దాంట్లో భాగంగానే ఇప్పటికే 20 నెలల్లో దాదాపుగా 6,28,347 ఉద్యోగ అవకాశం మేము ఇవ్వడం జరిగింది. దానిలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపుగా 30,607 నియామకాలు కూడా పూర్తి అవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కువగా